హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రోడ్ సైడ్ బండి మీద దొరికే పునుగులు అలాగే టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పెరుగు వేయాలి. ఇందులోకి 1 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ధనియాలు, 8 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాయి. ఆ తర్వాత ఇందులోకి 4 టమాటాలని వేస్తున్నాను. టమాటాలని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీరను వేయాలి. కొత్తిమీర కూడా వేశాక 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తిరువాత పెట్టుకున్నాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ తిరువాత గింజలు వేయాలి. తిరువాత గింజలు వేశాక కరివేపాకు వేయాలి. కరివేపాకు వేశాక బాగా ఫ్రై చేసుకోవాలి. తిరువాత బాగా వేగాక ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా ఇందులోకి వేయాలి. ఈ పునుగులని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పునుగులు ఒకవైపు బాగా వేగాయి. ఇప్పుడు ఇంకొక వైపుకు తిప్పి ఇంకొక వైపు కూడా బాగా వేయించుకోవాలి. పునుగులు ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పునుగులు కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.